హలో ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? అందరు చాలా హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నాను. చాలా హెల్తీగా కూడా ఉన్నారు అనుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు మన కళ్యాణ్ పడాల వారి బ్రదర్ బర్త్డే అండి. అందరూ విష్ చేయండి, ఓకేనా? హ్యాపీ బర్త్డే బాలు పడాల గారు. ఇంకా కళ్యాణ్ గారు నైట్ వాళ్ళ బ్రదర్కి సర్ప్రైజ్ ఇచ్చారు. ఇంకా రుద్ర ఈవెంట్స్ నుంచి ఇలా సర్ప్రైజ్ చేయించారనమాట. ఇంకా అలాగే ఈరోజు కళ్యాణ్ గారు ఇన్స్టాలో పోస్ట్ కూడా చేశారు. నిజంగా ఇలాంటి తమ్ముడు దొరికినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ అలాగే నువ్వు లేకపోతే అసలు నేను వాడిని లేను. అండ్ అలాగే నేను ఈ స్టేజ్కి వచ్చేవాడిని కూడా కాదు నువ్వు లేకపోయింది. అంతలా బ్యాక్ బోన్గా నిలిచావు నా వెనకాల అని చెప్తాడు. చాలా కొద్దిగా ఎమోషనల్గా కొద్దిగా హ్యాపీగా పెడతాడనమాట. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఎందుకంటే ఒక ఇద్దరు బ్రదర్స్ ఇంతలా సపోర్ట్ చేసుకుంటూ ఒకరినొకరు ఇంత మంచిగా ఉంటున్నారంటే నిజంగా చాలా గ్రేట్ అండి. చాలా చాలా హ్యాపీగా ఉంది. అది వాళ్ళ లైఫ్ లాంగ్ ఇలాగే సపోర్ట్ చేసుకుంటూ ఇద్దరు హ్యాపీగా ఎప్పుడు కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే బాలు వాళ్ళ ఫ్యామిలీకి నిజంగా బ్యాక్ బోన్గా నిలిచాడు. అంటే కళ్యాణ్ చిన్నప్పటి నుంచి హాస్టల్లో చదివించేశారు కదా, దూరంగా పెట్టారు. అండ్ అలాగే ఆర్మీకి వెళ్ళినప్పుడు అంటే వాళ్ళ పరిస్థితి అలా ఉన్నింది అప్పుడు. అంటే ఒక్కరిని చదివించే స్థితిలోనే ఉన్నారు. కానీ బాలు ఎప్పుడు ఇలా మనం చదివిస్తున్నాడు, ఎప్పుడు వాడికే సపోర్ట్ చేస్తున్నారు అని అనుకోలేదు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటూ ఇంట్లోనే ఉండేవాడు అనమాట. అండ్ అలాగే ఇంకా కళ్యాణ్ కూడా ఇంకా హ్యాపీ అంటే ఇలా అన్ని ప్రతి ఒక్కరు ఇంకా చూసుకుంటూ ఇలా ఫైనల్గా బిగ్ బాస్ వచ్చాడు కదా, అలా ఉండేవన్నమాట. ఇంకా ఎంత కష్టపడితే అంత దూరం వస్తారు మీరే చెప్పండి. నిజంగా అయితే చాలా ఇన్స్పిరేషన్ కళ్యాణ్ జర్నీ అయితే. నేను ఆల్రెడీ కళ్యాణ్ లైఫ్ స్టోరీ వీడియోలో మొత్తం అప్లోడ్ చేశాను, అక్కడికి వెళ్ళి చూడండి ఎవరైనా చూడాలనుకుంటే. ఇంకా అలాగే బిగ్ బాస్లోకి వచ్చాక కళ్యాణ్ ఇంకా మొత్తం బయట అంటే సపోర్ట్ చేసింది, బ్యాక్ బోన్గా నిలిచింది ఫస్ట్ మెయిన్ వాళ్ళ తమ్ముడు, అదే బాలు. అంత తర్వాత అంత సపోర్ట్, అంత ఓట్స్ వేయించడం, ప్రతి ఒక్కరు చేయడం అన్నీ నిజంగా చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి బాలుకి. నిజంగా అంత చిన్న వయసులో అలా చేయడం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ అలాగే కళ్యాణ్ లాగే వాళ్ళ తమ్ముడు కూడా ఇంకా మంచిగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళ తమ్ముడికి ఫ్యాన్స్ అందరూ తోడుగా ఉండి కళ్యాణ్ని విన్నర్ చేయించారు. నిజంగా చెప్పాలంటే అంతగా కళ్యాణ్ ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం వల్లే కదా, నిజంగా చెప్పాలంటే అంత జెన్యూన్గా అంతగా మంచి పర్సనాలిటీగా ఉండి అంత కనెక్ట్ అయ్యింటేనే కదా ఆడియన్స్ కళ్యాణ్ విన్నర్గా ఎంచుకునింది. నిజమే కదా. ఇలా ఆడియన్స్ సపోర్ట్ వల్ల ఇంకా బాలుగారికి ఇంకా సపోర్ట్ వల్ల కళ్యాణ్ ఇలా బయట సపోర్ట్ అయితే కళ్యాణ్ గారికి బ్యాక్ బోన్గా నిలిచింది ఫ్యాన్స్ అండ్ ఇలా వాళ్ళ తమ్ముడు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ అన్నమాట. ఇంకా హౌస్లో నిలిచింది మాత్రం వన్ అండ్ ఓన్లీ మన తనుజ గారు మాత్రమే. ఇది ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తనుజ గారు మాత్రమే. ఫస్ట్ నుంచి కళ్యాణ్ని ఎంత డిగ్రేడ్ చేయాలనుకున్నా వేరే వాళ్ళ పేర్లు చెప్పను నేను, నాకు అంత అవసరం కూడా లేదు. ఇంతగా అంటే ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అని చెప్పేసి ఎంతమంది చెప్పినా కానీ తనుజ గారు ఫస్ట్ డే నుంచి కళ్యాణ్ని నమ్మింది. వీడు మంచోడు, అంతే, కళ్యాణ్ మంచోడు, నిజాయితీగా ఉంటాడు అని నమ్మింది. అప్పటి నుంచి తన ఇంకా వాళ్ళ బాండ్ కూడా స్ట్రాంగ్గా అయిపోయింది. ఫస్ట్ అయితే నార్మల్గా ఫ్రెండ్స్ లాగా, అంటే ఫస్ట్ అయితే ఎవరికి తెలియదు, తర్వాత ఫ్రెండ్స్ అండ్ తర్వాత బెస్ట్ బడ్డీస్గా బయటకు వచ్చారు. నిజంగా అయితే తనుజ గారు మంచిగా సపోర్ట్ చేశారు. అండ్ అలాగే కళ్యాణ్ కూడా తనుజకి మంచిగా హౌస్లో సపోర్ట్గా ఉన్నాడు. తనుజ బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉందో బయటికి వచ్చాక కూడా కళ్యాణ్ని అలాగే సపోర్ట్ చేస్తూ అలాగే సేమ్ కళ్యాణ్ ఎలా ఉన్నాడో తనుజ మనసులో కూడా సేమ్ అలాగే ఉంది. నిజంగా చెప్పాలంటే ఇన్ని సీజన్స్లో ఇలాంటి ఇద్దరి టాప్ 1 టాప్ 2 ఫ్రెండ్స్ని ఇంతవరకు ఎక్కడ చూడలేదు. నిజంగా బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. నిజంగా చెప్పాలంటే ఏ సీజన్లో అయినా టాప్ 1 టాప్ 2 అయితే ఫుల్ ఫైట్ జరిగేది, నువ్వా నేనా అనుకుంటూ. కానీ ఈ సీజన్లో మాత్రం టాప్ 1 టాప్ 2 నిజంగా అంటే ఇంకా బిగ్ బాస్ 9లో ఒక్కరికే విన్నర్ ఇవ్వాలి కాబట్టి ఒక్కరికే వస్తుంది. కానీ మన ఫ్యాన్స్ అందరి దృష్టిలో కళ్యాణ్ అండ్ తనుజ ఇద్దరు విన్నర్సే నిజంగా చెప్పాలంటే.
అందుకనేమో ఆ దేవుడు ఇంకా బిగ్ బాస్ 9లో ఒక్కరే విన్ అవ్వాలి, అంటే ఏ సీజన్లో ఒక్కరే విన్ అవ్వాలి, ఇద్దరు అంటే ఇవ్వరు కదా. సో అందుకోసమైన కళ్యాణ్ని బిగ్ బాస్ 9 విన్నర్ చేశాడు. తనుజాని ఫేవర్ కంటెస్టెంట్ అవార్డ్గా స్టార్ మాలను ఇప్పించాడు ఆ దేవుడు. వాళ్ళిద్దరు రియల్ విన్నర్స్ కాబట్టే వాళ్ళిద్దరికి అవార్డ్స్ వచ్చాయి. నిజంగా చెప్పాలంటే ఇది డెస్టినీ, నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. మీరేమంటారు ఫ్యామిలీ? ఇది నిజమే కదా, ఇద్దరు జెన్యున్ విన్నర్సే కదా. అలా ఒకరు ఎక్కువ అని కాదు, ఒకరు తక్కువ అని కాదు, ఇద్దరు విన్నర్సే. ఇద్దరు హౌస్లో అండ్ బయట జెన్యున్గా సపోర్ట్ చేసుకున్నారు, జెన్యున్గా ఉన్నారు కాబట్టే ఇద్దరు హ్యాపీగా మంచిగా ఇప్పుడు బయట కూడా మంచి ప్రాజెక్ట్స్ చేసుకుంటూ, మంచి షోస్లో చేసుకుంటూ, మంచిగా ఇంకా కొన్ని అంటే కొన్ని వెబ్ సిరీస్ లైక్ మూవీస్ ఇంకా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇద్దరు ఇంకా మంచి పెద్ద పొజిషన్కి వెళ్ళాలి. ఎవరు కళ్యాణ్ మూవీ చేసినా, తనుజ మూవీ చేసినా ఇద్దరికి సపోర్ట్ ఎప్పటికీ ఉండాలి. మీ నుంచి కూడా నేనైతే సపోర్ట్ చేస్తాను, దాంట్లో అయితే నో డౌట్ అండి, అంతే. ఇంకా తనుజ బర్త్డే రోజు కూడా కళ్యాణ్ చెప్పారు కదా, మై కాన్స్టెంట్ సపోర్టర్ అని ప్రతి ఒక్క విషయంలో సపోర్ట్ చేస్తుంది, నిజంగా బెస్ట్ బర్త్డే ఫర్ ఎవర్ అని పోస్ట్ కూడా చేశాడు. నాకు తెలిసి ఇంకెన్ని సీజన్స్ వచ్చినా వీళ్ళిద్దరిని బీట్ చేసే ఫ్రెండ్స్ ఎవరు ఉండరు అనుకుంటా. నాకు తెలిసి ఇంత జెన్యున్గా బీట్ చేసే వాళ్ళు ఇంతవరకు నాకు తెలిసి నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా రారనుకుంటాను. ఎందుకంటే అన్ని సీజన్స్ నార్మల్గా చూస్తున్నాను, కానీ టాప్ 1 టాప్ 2 అంటే బిగ్ టగ్ ఆఫ్ వార్ ఉండేదన్నమాట. కానీ ఈ సీజన్లో ఇప్పటికీ 4-5 months అవుతున్నా కానీ వీళ్ళకి ఇంతగా కనెక్ట్ అయ్యారంటే వీళ్ళు సంథింగ్ నిజంగా స్పెషల్ అనమాట. అంతలా జెన్యున్ పర్సన్స్ వాళ్ళిద్దరు, జెన్యున్ పర్సన్స్ కాబట్టే ఇంతమంది ఫ్యాన్స్ కొట్టుకుంటూ హ్యాపీగా సపోర్ట్ చేసుకుంటూ ఇంతమంది ఫ్యాన్స్ని, ఫ్యామిలీని, ఫ్రెండ్స్ని సంపాదించుకున్నారు. ఏమంటారు ఫ్రెండ్స్? ఇది నిజమే కదా. నిజంగా కళ్యాణ్ సక్సెస్కి వీళ్ళు మాత్రమే కారణం అండి. వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యాన్స్ అందరూ, ఫ్యాన్స్ అంటే ఫ్యామిలీ కిందని లెక్కని, వాళ్ళ బ్రదర్ ఇంకా ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరూ కళ్యాణ్ సక్సెస్ కారణం. ఇంకా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే, నాకు కళ్యాణ్ గారు ఈరోజు నాకు ఎప్పుడు గుర్తుండిపోయేలా చేసిన విషయం ఏంటంటే, నేను పెట్టిన కళ్యాణ్ గారి స్టోరీ కింద కమెంట్కి లైక్ చేశారండి. నేను చాలాసార్లు పెట్టాను కానీ ఎప్పుడూ లైక్ చేయలేదు. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నేను పెట్టిన కమెంట్కి. అది మ్యూచువల్ ఫ్యాన్ పేజ్ చాలా అన్నిటికీ కమెంట్ అంటే లైక్ చేశారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది లైక్ చేసినందుకు. నిజంగా ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా చూద్దాం, ఫ్యూచర్లో కళ్యాణ్ గారిని కలుస్తానేమో అండ్ అలాగే తనుజ గారిని కూడా కలుస్తానేమో. గట్టిగా కోరుకోండి ఫ్యామిలీ, ఓకేనా? నేను ఖచ్చితంగా వాళ్ళిద్దరిని కలవాలనుకుంటున్నాను. ఒక్కసారైనా ఒక ఫోటో అయినా ఒక వీడియో అయినా తీసుకోవాలనుకుంటున్నాను. నిజంగా అంటే వాళ్ళిద్దరిని ఎప్పటికైనా మీట్ అవ్వాలి. నేను ఇంతవరకు నిజంగా ఎవరికి ఇంతలా కనెక్ట్ అవ్వలేదు. అంటే నార్మల్గా అందరికీ ఫ్యాన్స్ ఉంటారు, కానీ వీళ్ళు ఒక ఫ్యామిలీ లాగా అయిపోయారు. నిజంగా వాళ్ళకి సపోర్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది నాకు. ఖచ్చితంగా వాళ్ళిద్దరిని మీట్ అవ్వాలనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కానీ కళ్యాణ్ తనుజ కానీ ఎప్పుడైనా చూస్తే ఖచ్చితంగా నన్ను మీట్ అవ్వండి ప్లీజ్. నాకు కనీసం అంటే మీరు ఎక్కడుంటారో చెప్పండి, నేను వచ్చైనా మీట్ అవుతాను. ఆ డే రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ మేనిఫెస్ట్ దెమ్. ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది అనుకుంటున్నా. చూద్దాం ఏమవుతుందో ఇన్ ఫ్యూచర్. ఇంకా మ్యూచువల్స్ అందరూ వాళ్ళిద్దరికి ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళిద్దరు ఏ ప్రాజెక్ట్ చేసినా, కళ్యాణ్ చేసినా, తనుజ చేసినా వాళ్ళిద్దరికి సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఎప్పుడు వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడకండి. నిజంగా చెప్తున్నా, మ్యూచువల్ గురించి నిజంగా వాళ్ళు ఎంత గట్టిగా నిలిచారు, ఎంతమంది ఎన్ని మాటలు అన్నా కానీ ఈ మ్యూచువల్ ఫ్యాన్స్ నిజంగా చెప్పాలంటే ఎంత స్ట్రాంగ్గా నిలిచారంటే, వాళ్ళ బాండ్ అంత స్ట్రాంగ్ ఉండబట్టే వీళ్ళు ఎంత స్ట్రాంగ్గా నిలిచారు. ఎంతమంది మాటలన్నా కానీ అంటే వాళ్ళిద్దరిని అంటే ఇలా క్లోజ్ చేస్తున్నారు మీరు స్టోరీస్ పెట్టాలని చెప్పేసి వాళ్ళు ఎవరు క్లోజ్ చేయట్లేదు. అక్కడ జరిగిన వాటిని మాత్రమే కొన్ని సాంగ్స్ యాడ్ చేస్తున్నారు, అంతకుమించి అక్కడ ఏం లేదు. వాళ్ళకి ఇష్టం కాబట్టి సాంగ్స్ యాడ్ చేస్తున్నారు. ఎవరు ఏ ఫ్యాన్కైనా కానీ అలా సాంగ్స్ యాడ్ చేసి పెట్టినారు తప్ప వాళ్ళిద్దరిని అయితే ఎవరు తొక్కాలనుకోవట్లేదు, బ్యాచ్ చేయాలనుకోవట్లేదు.
వాళ్ళకి నచ్చాయి కాబట్టి ఫొటోస్ పెట్టి సాంగ్స్ ఎడిట్ చేస్తున్నారు తప్ప అంతకు మించి ఇంకా అక్కడ ఏం లేదు. ఎప్పటికీ జెన్యూన్గా ఉండే ఫ్యాన్స్ నిజంగా చెప్పాలంటే వాళ్ళిద్దరికి ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటారు. అది ఎప్పటికీ అయినా ఫర్ ఎవర్ ఎప్పటికైనా కానీ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా తనుజ ఫ్యాన్స్ అయినా కళ్యాణ్ అండ్ తనుజ ఫ్యాన్స్ ఇద్దరు మ్యూచువల్ ఫ్యాన్స్ అయినా కానీ అందరు రియల్గా సపోర్ట్ చేస్తుంటారు. ఇలా కమెంట్ పెట్టేవాళ్ళు బ్యాడ్గా మాట్లాడే వాళ్ళైతే కాదు. నిజంగా చెప్పాలంటే రియల్ ఫ్యాన్స్ వీళ్ళు మాత్రమే రియల్ ఫ్యాన్స్ అంతే. అంతకు మించి ఇంకా మాట్లాడడానికి ఏమీ లేదు. ప్రతి ఒక్క వీడియోలు చెప్తూనే వస్తున్నాను. రియల్ ఫ్యాన్స్ అంటే వీళ్ళలాగా ఉండాలి. ఎప్పటికీ స్ట్రాంగ్గా ఎప్పటికీ ఒకే మాట మీద ఉండే వాళ్ళే రియల్ ఫ్యాన్స్. వాళ్ళే మ్యూచువల్ ఫ్యాన్స్ అండ్ కళ్యాణ్ అండ్ తనుజ ఫ్యాన్స్ వాళ్ళు మాత్రమే. అంతకు మించి ఇంకెవ్వరు లేరు. బ్యాడ్గా చేసే వాళ్ళు చేసుకోండి, అంతకు మించి ఏం లేదు. ఓ అంటే వచ్చేస్తారు. అంటే కేటీ వీడియోస్ ఎక్కడ నేను చూస్తూనే ఉన్నాను. కేటీ వీడియోస్ ఎక్కడ ఉన్నా కానీ ఓ అంటే ఒకరు ఇద్దరు ఇంకా బ్యాడ్గా కమెంట్ చేయడానికి వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు ఇలా ఎందుకు చేస్తున్నారు అని మాకు తెలియదా అండి చేసే వాళ్ళకి. మేము రియల్ ఫ్యాన్స్ కాబట్టే వాళ్ళు ఇంకా మంచిగా గ్రోత్ అవ్వాలని చెప్పేసి వాళ్ళ గురించి చెప్తున్నాము. అంటే మా మనసులోని మాటలు ఇలా బయటకు చెప్తున్నాము అంతే. ఇంకంతకు మించి ఇంకేమీ లేదు. వాళ్ళిద్దరు బెస్ట్ బడ్డీస్ ఫర్ ఎవర్ అంతే. ఇంకా నేను లాస్ట్ వీడియోలో కళ్యాణ్ బర్త్డేకి ఇలా సర్ప్రైజ్ ఇస్తున్నారని చెప్పాను కదా. అంటే ప్లాన్స్ అంటే ప్రతి ఒక్క ఈచ్ పర్సన్ ఒక చెట్లను నాటి ఇట్లా హ్యాపీ బర్త్డే కళ్యాణ్ అని పెట్టమని చెప్పాను కదా. నిజంగా చెప్పాలంటే చాలామంది పోస్ట్ చేస్తున్నారు. స్టార్ట్ అయింది ఎస్టర్డే నుంచి. చూద్దాం ఇంకా ఎంతగా మంచిగా రీచ్ అవుతుందో. లాక్స్లో నాకు తెలిసి లాస్ట్ వీడియో వస్తుంది అనుకుంటున్నాను. అండ్ అలాగే ఈ వీడియో కూడా మంచిగా రీచ్ అవుతుంది అనుకుంటున్నాను. చూద్దాం ఇంకా ఎంతమంది చేస్తారో, ఎంతమంది ఇంకా దీంట్లో యూజ్ చేస్తారని చెప్పేసి. నిజంగా పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు అందరు సపోర్ట్ చేస్తున్నారు. నాకు నిన్నైతే ఒక కమెంట్ చదివాక ఒక అంటే మంచిగా ఏజ్ ఉన్న అమ్మ నాకు అంటే ఇలా మెసేజ్ చేసింది. చాలా హ్యాపీగా అనిపించింది ఆ మెసేజ్ చూసి. అంతగా వీళ్ళిద్దరికి ఇంతగా కనెక్ట్ అయ్యారా అనేలా చేసింది. నిజంగా చెప్పాను, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ ముసలి వాళ్ళ వరకు నిజంగా చెప్పాలంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ కళ్యాణ్ అండ్ తనుజ. అంతలా కనెక్ట్ అయిపోయారు మీరు ఆడియన్స్కి. అంత ఏజ్లో ఉండి కూడా వీళ్ళిద్దరిని హ్యాపీగా చూడాలనుకుంటున్నారు కదా. నిజంగా చాలా థ్యాంక్ యూ సపోర్ట్ చేసే వాళ్ళకి. ఏజ్ జస్ట్ నెంబర్ మాత్రమే. సపోర్ట్ చేయడానికి ఏజ్తో సంబంధం లేదు, దేనికి సంబంధం లేదు. అన్ని విషయాల్లో ఏజ్ జస్ట్ నెంబర్ మాత్రమే, దేనికి సంబంధమే లేదు ఏజ్ అనేది. అర్థమవుతుందా మీకే హేటర్స్? ఓకేనా? ఇంకా నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా కేటీది అంటే కళ్యాణ్ తనుజ బిగ్ బాస్ జర్నీలో ఎట్లా స్టార్ట్ అయింది ఎలా స్టార్ట్ అయింది అనేది. అది కొద్దిగా టైం పడుతుంది కానీ మంచిగా వీడియో తీసుకొస్తాను మీ ముందుకి. కొద్దిగా టైం పడుతుంది, లేట్ అయినందుకు నన్ను క్షమించండి. ఓకేనా? త్వరలోనే ఆ వీడియో మీ ముందుకు వస్తుంది. అంతలోపు వీడియోస్ చూస్తూ ఎంజాయ్ చేయండి. ఇంకా మంచి అప్డేట్స్తో మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారు నాకు తెలుసు, ఎందుకంటే నా ఫ్యామిలీ కాబట్టి. అండ్ ఫైనలీ మర్చిపోకండి, ప్లీజ్ లైక్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే గంట ఐకాన్ అని దాన్ని క్లిక్ చేయండి.